హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసరి, న్యూరో స్పెషలిస్ట్, మనవి హాస్పిటల్స్, విజయవాడ. ఈ రోజు నేను స్ట్రోక్ అంటే మన వాడుక భాషలో పక్షవాతం, ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా దీని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మన కొత్తగా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే లైఫ్ టైంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళ మటుకి స్ట్రోక్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. స్ట్రోక్ అంటే ఏంటంటే బేసికల్ ఇప్పుడు మనకి మెదడుకి వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాం. చాలా మందికి ఏంటంటే ఈవెన్ హార్ట్కి వచ్చినా కూడా స్ట్రోక్ అంటారు. హార్ట్కి వచ్చేది అటాక్ అండి. సో ఈ బ్రెయిన్కి పక్షవాతం అంటే మనకి అవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికల్లా ఇస్కెమిక్ స్ట్రోక్, ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్. మోస్ట్ కామన్ 70 to 80% మనకి ఇస్కెమిక్ స్ట్రోక్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మెదడుకి సప్లై చేసే రక్తనాళాలు, ఆ బ్లడ్ వెజల్స్ కానీ దాంట్లో క్లాట్ ఫామ్ అయ్యి మన రక్త ప్రసరణ తగ్గిపోయి ఒక ఏరియా ఆఫ్ మెదడు డ్యామేజ్ అయితే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. అదే బీపీ కంట్రోల్ అవ్వకుండా ఆ రక్తనాళాలను చిట్లి రక్తస్రావం జరిగితే దాన్నేమో హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో ఇది మనం ఎలా కనిపెట్టడం, దీనికి ఒక చిన్న మనకి ఉంది, ఫాస్ట్ అంటారు అనమాట. అంటే ఒకవేళ ఏమైనా పేషెంట్కి స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి. సో ఫాస్ట్ అంటే మనకు ఆ అబ్రివేషన్ మనం ఎఫ్ అని తీసుకుంటే ఫేస్ అంటే ఫేస్ లో ఒకవైపు మూతి వంకరపోయినప్పుడు అది కూడా ఒక స్ట్రోక్ లక్షణం. ఏ ఫర్ ఆర్మ్ అంటే ఒక పక్కన చెయ్య చచ్చు రావటం కానీ, కాలు కానీ, ఏదన్నా ఒక సైడ్ లింబ్ అనేది చచ్చు వస్తే దాన్ని కూడా మనం స్ట్రోక్ కింద గ్రహించుకోవాల్సి వస్తుంది. ఎస్ ఫర్ స్పీచ్ అంటే మాట తడబడటం కానీ, మాట రాకపోవటం కానీ, ఇట్లాంటి ఏమైనా స్పీచ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని మనం స్ట్రోక్ కింద పరిగణించుకోవాలి. సో టీ ఫర్ టైమ్ టు యాక్ట్ ఫాస్ట్. అందుకని ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మనం ఇమీడియట్ గా మనం స్ట్రోక్ కింద దాన్ని మనం గ్రహించి వెంటనే మీ దగ్గరలో ఉన్న స్ట్రోక్ సెంటర్ కి మనం తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సో ఈ స్ట్రోక్ ఎవరికి రావచ్చు అనేది మనం చూసుకుంటే మెయిన్ గా మనకి ఒబేస్ పీపుల్లో, ప్లస్ ఎవరైతే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, హైపర్ టెన్సివ్, బీపీ అనేది మనకి ప్రాపర్ గా కంట్రోల్ లేక షుగర్ కి బీపీకి సంబంధించిన మెడికేషన్స్ అనేవి రెగ్యులర్ గా వాడకుండా ఉన్న వాళ్ళకి, అదే విధంగా రెగ్యులర్ వర్కౌట్ చేయకుండా అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ డైట్ లో కూడా మనకి ప్రాపర్ డైట్ తీసుకోకుండా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం కొంచెం డైట్ వైజ్ గానీ మనం తీసుకుని షుగర్ బీపీని మనం కంట్రోల్లో పెట్టుకుని హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసే వాళ్ళకి ఈ స్ట్రోక్ అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.